పోవచ్చు. కానీ మంచివైనా కూడా అవసరమైనా కూడా రాజకీయంగా ప్రజాస్వామ్యంలో చేసే తీరు చాలా ముఖ్యం. అదే పార్లమెంట్లో పెట్టి చర్చలు జరిపించి కొంచెం నెల ఆగినట్టయితే బహుశా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మంచి చట్టాలు చివరికి ప్రజలకు తెలియపోవటం చేత రాజకీయ పార్టీలు మీరు అధికారంలో ఉంటే మీరు ఏం చేసినా నేను వ్యతిరేకించడం నా బాధ్యత. దేశ ప్రజలకు మంచి వచ్చో నాకు అనవసరం. నేను అధికారంలో ఉంటే మీరు కరెక్ట్గా మీరు అదే చేస్తారు. ఇది అలవాటైపోయింది మనకి. ఈ పంచాయతీ బజార్ రాజకీయం అన్నది ప్రత్యర్థి అధికారంలో ఉంటే దేశం నాశనం పర్లేదు వాడిని దింపాలి అని చెప్పని దాని కారణంగా తప్ప ఈ దేశంలో ప్రజల మంచి చెడులు ఆలోచించాలి. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు కూడా మంచి సంకల్పం ఉన్నా కూడా చాలా లోతైనటువంటి ఆలోచన, ప్రజల్ని కలుపుకునేటువంటి శక్తి, చాతుర్యం, దీర్ఘకాల దృక్పథం వాజ్పేయి గారికి ఉండేది. అట్లాగా ఆ రకమైన ప్రయత్నం జరగాలి. ఎఫెక్టివ్గా ఈ కూటమి పనిచేస్తుందంటారా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి? అంటే మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా వీళ్ళ వ్యూహాలు నేను ఏవైతే అంతకంటే ముందు వెళ్తున్నాను. మోదీని గద్దె దింపారు అనుకుందాం, మీరు ఓడపడి చేద్దంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఒక పౌరుణ్ణి, ఈ దేశం పట్ల మనందరం మన వ్యూహాలు మనకున్నాయి, మన ఆలోచనలు మనకున్నాయి, మనం ఓటేస్తాము. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఎక్కడ బాగా చేస్తున్నారో నాకు స్పష్టత ఉన్నది. ఓకే, నేను చెప్పాను, విద్య ఆరోగ్యం అందించలేదు, చట్టబద్ధ పాలన బాగుపడడం లేదు, రాజకీయాన్ని మార్చేందుకు ప్రయత్నం జరగలేదు, అధికారాన్ని కేంద్రీకరించే ఉంచారు. దానికి ప్రత్యామ్నాయంగా మీ దగ్గర వ్యూహం ఏంటి, నిర్దిష్ట విధానాలు ఏంటి, నినాదం కాదు నాకు కావాల్సింది. ప్యారలల్గా మీరేం చేయగలుగుతారు? ఇక్కడ ఈ తప్పు ఉన్నది, ఇలా సరి చేస్తాము, దీనికి వనరులు ఇవి, మాకు సంకల్పం ఇది, స్పష్టంగా మీరు చెప్పారనుకోండి నాకు అర్థమవుతుంది. నాకు వినిపిస్తుంది ఏంటి, వాడు మురదాబాదు, వాడి స్థానంలో నేను వచ్చి కూర్చుంటాను, మేము కలిసి పోటీ చేస్తాము, సంతోషం. పోటీ ఉండాలి, ఆరోగ్యమైన పోటీ ఉండాలి, మంచిదే. అంత మాత్రమే అయితే నాకు ఒరిగేది ఏంటి పౌరుడిగా? ఈ దేశం చాలా నష్టపోతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీల నుంచి నేను ఆశించేది ఈ లేజీ రాజకీయం కాదు, ఈ సోమరపోతు రాజకీయం కాదు. కొంచెం లోతుకి వెళ్ళి ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది, ఎందుకు వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ఈ మాట ఒక్కళ్ళు మాట్లాడారా? అరే మామూలు వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ఆ సమయంలో మీరు ధర్నాలు చేస్తారు, రస్తారోకోలు చేస్తారే, దీర్ఘకాలంలో ఏం చేస్తారు మీరు? ఈ వర్షం వస్తే వరదలు రాకుండా ఏం చేస్తారు? ఎక్కడ నగరాల నిర్మాణంలో ఎక్కడ పొరపాటు ఉంది మీ దృష్టిలో? నగరీకరణలో ఎక్కడ పొరపాటు ఉన్నది? లేకపోతే 30 ఏళ్ల క్రితం నేనే గట్టిగా పట్టుబట్టబట్టి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని ఒప్పించి, ఆయన వరల్డ్ బ్యాంక్ను ఒప్పించి, ఆయన కృష్ణా గోదావరి డెల్టాల్లో నీటిపారుదల డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు. 30 ఏళ్ళు అయింది, మళ్ళీ తర్వాత పూనుకోలేదు ఎవరును. రేపు పొద్దున వర్షాలు ఎలా కొట్టే మరి పంటలని మునిగిపోతాయి కదా. పంట మునిగిపోయినాడు పత్రికలో హెడ్లైన్స్ వస్తే మీరు ధర్నాలు చేస్తారు తప్పితే, ఈ దేశంలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రైతులను కాపాడడం ఎట్లాగా, నగరాలను కాపాడడం ఎట్లాగా, పేదరికం నుంచి బయటపడేటట్లాగా, విద్యను అందించినట్లాగా, ఆరోగ్యం అందించినట్లాగా, చట్టబద్ధ పాలన ఎట్లాగా, దీని మీద దృష్టి లేకపోతే ఎవడుంటే నాకేం కావాలండి? ఏ రాయితే పడగొట్టుకోవడానికి? కాబట్టి నేను కోరేది, నేను రాజకీయ పార్టీలను గౌరవిస్తాను, నేను చులకనగా ఎప్పుడు మాట్లాడను. రాజకీయం ఎంత కష్టమో నాకు తెలుసు. అన్ని వర్గాల్ని సమీకరించడం, సమన్వయం చేయటం, వారి మన్నన పొందటం ఆషామాషి కాదు. కానీ అది కేవలం అధికార క్రీడగా మిగిలిపోతే, వాడి బదులు ఇంకోటి వస్తే ఆ మనిషి కూడా మారట్లా, లేబెల్ మారుతుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉంటారు? కర్ణాటకలో మీరు చూడలా, పార్టీ మారినా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసే, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసే. పార్టీ మారింది, మనుషులు మారలే. కాబట్టి అదే రాజకీయం అయితే వ్యక్తుల అధికార కాంక్షకు నిదర్శనం అవుతుంది, కానీ దేశ ప్రజల ప్రయోజనాలు ఏమిటి? దాని మీద చర్చ లేకపోతే రెండు పక్షాల్లో, అది ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, భారత్ కావచ్చు, నాకు అనవసరం. కానీ రెండు పక్షాల్లో ఆ చర్చ లేకపోతే మీరు దేనికోసం నిలబడ్డారు, అది ఏ రకంగా చేస్తారు, ఇప్పటిదాకా జరగంది ఏమిటి, మీరు చేయబోయేది ఏమిటి, ఎట్లా చేస్తారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇండియా భారత్ మధ్య, అంటే ఈ రెండు పేర్ల మధ్య జరుగుతున్న ఈ చర్చలో మీ ఓటు దేనికి? ఇందాక నేను చెప్పాను కదా, ఏకరు పెట్టాను కదా, దానికి ఎవరు సిద్ధమైతే దానికి నా ఓటు. లేబెల్స్ నాకు అనవసరం, అందరూ ఒకటే. కాబట్టి ఎవరు వీటికి సిద్ధపడితే వాళ్ళకి మొగ్గు చూపెడతాం. అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేసీఆర్ గారు పదే పదే, అంటే ఇతను భారత రాష్ట్ర సమితి అని దేశం వైపు అడుగులని ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి పోటీ కూడా చేయొచ్చు అవసరమైతే అని కూడా సంకేతాలు వచ్చిన పరిస్థితి, మొన్నటి వరకు కూడా ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పి. అలాంటి పర్సన్కి నిన్న జరిగిన అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఈ మిత్రపక్ష భేటీలో
ఇన్విటేషన్ కానీ తను హాజరవటం ఇక్కడ చూడని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ కూడా లేదు, ఉన్నా వెళ్ళలేదా, దానికి సంబంధించిన క్లారిటీ టీడీపీ ఇవ్వలేదు అనేది మరోవైపు. ఎలా చూడవచ్చు సార్ ఈ ఇష్యూస్? ఇప్పుడు ఒక దేశం, ఒక రాజ్యాంగం, కానీ రాజకీయం రాష్ట్రానుగుణమైనది. జాతీయ రాజకీయం అనేది పెద్దగా ఉండదు, ఊరికే మనం అనుకుంటాం అంతే. పత్రికలకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి తప్ప రాజకీయానికి రాష్ట్రం ఒక యూనిట్. ఎమ్మెల్యే నియోజకవర్గం రాజకీయానికి కేంద్ర బిందువు. మన దేశం నడుస్తున్న రాజకీయం ప్రధానంగా అది. తెలంగాణ తీసుకోండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఉన్నాయి. పూర్వం బీజేపీ పెద్ద స్థానంలో, ఈ మధ్య బీజేపీ స్థానం కాస్త పెరిగింది. కాంగ్రెస్ తగ్గింది, మళ్ళీ కొంచెం పుంజుకుంటుంది అంటున్నారు. మరి బీఆర్ఎస్తో అధికారం కోసం అని చెప్పిన ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళలో ఏ కుటుంబంతో కలుస్తుంది? పోయి కలిసి ప్రజలు ఇక్కడ ఏమని చెప్తుంది? ఇద్దరిని తిట్టాలి, ఇద్దరిని పోరాడాలి కదా వాళ్ళు. కాబట్టి రేపు పొద్దున ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఎన్నికలైన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కానీ ఈవేళ ఒక పొత్తు మీరు కలుపుకున్నారనుకోండి, కాంగ్రెస్తో పొత్తు కలిపారనుకోండి, యూపీఏ, ప్రస్తుతం అది ఇండియా, వాడు ఆ పేరు ఏం పెట్టినా కూడాను, రేపు పొద్దున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విమర్శకు సమాధానం ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంటారు? ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకోవాలనుకోండి, బీజేపీ విమర్శ సమాధానం చెప్తారు, బీజేపీతో పొత్తు ఎట్లా కుదుర్చుకుంటారు? ఆల్రెడీ బాహాటంగా చాలాసార్లు విమర్శించిన పరిస్థితి కేసీఆర్ గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక విచిత్ర పరిస్థితి. అక్కడ స్థానిక రాజకీయ కారణాల వల్ల బీజేపీకి పెద్దగా రాష్ట్రంలో పాత్ర లేదు కాబట్టి తెలంగాణలో బీజేపీ ఒక పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తుంది, కొంచెం ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అది లేదు. నేను ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలు మనందరికీ తెలుసు. అక్కడ ఏమైంది? ఇక్కడ వివిధ స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల 2 ప్రధాన పార్టీలు కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మీరు బీజేపీ నాయకత్వ స్థానంలో ఉన్నారు, ఇద్దరు పార్టీలు మాకు పార్లమెంట్లో మద్దతు ఇస్తామంటే మాకు ఒక పక్కన ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు దూరం ఎందుకు కావాలి? ఇద్దరిని సమదూరంగా ఉంచితే 25 సీట్లు మనకేగా పార్లమెంట్లో, వాళ్ళు ఎవరు గెలిచినా కూడా. కాబట్టి ఆ స్థానిక రాజకీయం అనేది జాతీయ రాజకీయంలో ఈ కూటమిని, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమిని ప్రభావితం చేస్తుంది. ఎన్నికైన తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను బట్టి, రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయం చేసుకోవచ్చు, కానీ ఎన్నికలకు ముందు ఇట్లా ఉండటం అనేది అనివార్యం. ఉదాహరణకి మీకు ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో బహుశా దేశంలో ఒక పేద రాష్ట్రంలో మంచి ఫలితాలను దీర్ఘకాలంలో ఆర్భాటం హడావిడి లేకుండా ప్రజల ఆదరణ పొందుతూనే రాష్ట్రంలో ప్రగతి చూపెడుతున్న ఏకైక దేశం రాష్ట్రం ఒరిస్సా. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, జనాభా అదుపు చేశారు. ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, పేదరికం ఉన్నది, బిల్లలు పెరుగుతున్నారు చెప్పంటే అక్కడ జనాభా అదుపు చేశారు, ఫెర్టిలిటీ తగ్గిపోయింది. తర్వాత విద్యుత్ రంగంలో కానీ, లేకపోతే మీకు విద్యారంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ చాలా లోతైన అవగాహనతో పరిష్కారాల కోసం వెతుకుతున్నారు అక్కడ. కానీ స్థానికంగా అక్కడ ప్రధానంగా పోటీ ఉన్నది బీజేడీకి, బీజేపీకి రాష్ట్రంలో. కానీ దేశ ఆర్థికాభివృద్ధి విషయాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు జాతీయ స్థాయిలో. కాబట్టి వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయరు. రాష్ట్రంలో పోటీ చేస్తాము, జాతీయ స్థాయి ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ కావాలంటే సపోర్ట్ ఇస్తాము. అనవసరంగా ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి అంచేత ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దాన్ని నిర్ణయం చేస్తాయి. రైట్. రాష్ట్ర పొలిటికల్ సినారియో గురించి మాట్లాడుతున్న స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే బీజేపీకి అక్కడ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఏపీలో కొంత అంటే అంత ఓటర్లని ప్రభావితం చేసి మహోటం ఎందుకు శ్రావణి, ఏ రాష్ట్రంలోనైనా సరే సాధారణంగా 3వ పార్టీగా 4వ పార్టీగా ప్రజల మనసు నిలబెడితే ఆ పార్టీ అంతరించిపోతుంది. తెలంగాణలో పోరాటం అంతా కాంగ్రెస్ బీజేపీల మధ్య 2వ పార్టీకి ఎవరు నిలుస్తారు అని చెప్పాను. అంతేనా? 2వ పార్టీ గట్టిగా నిలబెడితే అది అధికారంలో రావచ్చు, రాకపోతుంది. 2వ పార్టీ అధికారం రాదని అట్లా ఒక పార్టీ ఎలాగో గట్టి పార్టీ ఉన్నది బీఆర్ఎస్, చివరికి దీర్ఘకాలంలో ఇంకో పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి చాలా అరుదుగా స్థానం ఉంటుంది. ఏదో ఒక కులం బేస్తూ, ఉదాహరణకి కర్ణాటక ఉన్నది, దేవగౌడ గారి పార్టీ ఒక్కలుగా సమాజం, దక్షిణ కర్ణాటకలో కొంత ప్రభావం ఉన్నది, అది కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. అట్లా ఆ కులం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో వస్తుంది తప్పితే బలమైన పార్టీగా అవతరించడమో సాధ్యం కాదు, దీర్ఘకాలం కొనసాగడం చాలా కష్టం. ఎక్కడైనా సరే ఎన్నికల వ్యవస్థ 3వ పార్టీ 4వ పార్టీని బతకనివ్వదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రభావం ఉన్నది గతంలో, ఎన్ని దశాబ్దాలు చెలాయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఊసిందా ఆంధ్రప్రదేశ్లో? చేత మీరు 2వ పార్టీగా రాజకీయ శూన్యతోండి ప్రవేశించాలి.
దాని స్థానాన్ని అది నిలబెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలంలో అంతరించిపోవడం దాదాపు అనివార్యం. మన ఎన్నికల వ్యవస్థ అట్లనే, మన దేశమే కాదు, బ్రిటన్ కూడా అంతే. అంటే ఎలాంటి స్కోప్ కనిపించట్లేదంటారా సార్? అంటే ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ బీజేపీ తో జాయిన్ అయ్యి అలయన్స్కు వెళ్ళు, లేదంటే వాళ్ళు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. మరోపచ్చు టీడీపీ కూడా తనతో కలిసి ఫైట్ చేయబోతుంది. వారి ఇష్టం, నేను దానిలోకి వివరాల్లోకి వెళ్ళను. ఎందుకంటే రాజకీయ పార్టీలు వారి స్వల్పకాలంలో వాళ్ళ వ్యూహం ఓ రకంగా ఉంటుంది, దీర్ఘకాలం ఓ రకంగా ఉంటుంది, రాష్ట్రంలో ఓ రకంగా ఉంటుంది, దేశంలో ఓ రకంగా ఉంటుంది. కాబట్టి దానిలో పెద్ద మనం పంచాయతీ రకాలు. నేను చూసేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది, నాకు కావాల్సింది. రైట్ సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ప్రతి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం అమలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఉంటారు. అలా తెలంగాణ తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనేక ప్రకటించి ఆల్మోస్ట్ నెరవేరుస్తున్నాయని చెప్పుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వ్యత్యాసాల వల్ల ఏపీలోనేమో సోమరిపోతులు అయిపోతున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అంటే ఉచిత పథకాలు అక్కడ అమలు చేసేస్తున్నారు జగన్ గారు అని చెప్పి బాహటంగా విమర్శలు ఎదుర్కొంటోంది ఆ ప్రభుత్వం, చంద్రబాబు నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. ఎలా చూస్తున్నారు? శ్రావణి, ఒక మాట చెప్పాలి, పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ పార్టీ అయినా కూడా గతంతో పోలిస్తే 30-40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే వ్యక్తిగతమైన సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు, చాలా సమర్థంగా అమలు చేస్తున్నారు. పూర్వం ఉన్న అవినీతి కూడా ఉంటున్నది. చివరి మనిషి దాకా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆధార్ లింకులు కానీ లేకపోతే మిగతా రకరకాల కారణాల వల్ల చివరి మనిషి దాకా వెళ్ళిపోతున్నాయి, చాలా సమర్థంగా వెళుతున్నాయి, నిజాయితీగా వెళుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, దేశంలో చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, సమర్థంగా వెళుతున్నాయి. ఒక బీద దేశంలో బీద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం కూడా సాధ్యము కాదు, ధర్మము కాదు. తాత్కాలికంగా ఇప్పుడు బెదరికం బాధలో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంతైనా ఉపశమనం కలగాలి. కానీ మన సమస్య ఎక్కడ వచ్చిందంటే, అసలు పరిపాలన అంటే ఈ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటమే. ఎల్లకాలం మాది ఇచ్చే చెయ్యి, నీది పుచ్చుకునే చెయ్యి, నేను నీకు దానం ఇస్తా, నువ్వు నాకు రుణపడి ఉంటావు. ఈ భావన, ఈ భాష ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మీ బాబుగాడి ముల్లె కాదు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమిచ్చినా కూడా ప్రజల డబ్బు, పన్నుల రూపంలో కష్టించి చెమటోడ్చి ప్రజలకు ఇస్తున్న డబ్బు, దాన్ని ప్రజల్లో కొంతమందికి మీరు పంపిణీ చేస్తున్నారు, సంతోషం. కాబట్టి మొట్టమొదటి మీకు రుణపడాల్సిన అవసరం లేదు, ఇది మీది కాదు. మీలో చాలామంది, అందరూ కాకపోయినా ప్రజల నుంచి దోచుకుని మీరు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మీ నుంచి దోచుకోవట్లా. ప్రజల డబ్బుని దానిలో చాలా భాగం తినేసి మరికొంత భాగం దుబారా ఖర్చు పెట్టి కొద్దిగా జనానికి అందించే ఏర్పాటు. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, తాత్కాలికమైన ప్రయోజనం అవసరమే, కానీ ఒక 20 ఏళ్ళు ఇట్లా ఇచ్చామనుకుందాం. 20 ఏళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే చెయ్యి, ఇక్కడ ప్రజలతో పుచ్చుకునే చెయ్యి. 20 ఏళ్ల తర్వాత ఈ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ బతుకు ఇట్లానే అయితే అప్పుడు మళ్ళీ పుచ్చుకునే చెయ్యి అయితే, మీది ఇచ్చే చెయ్యి అయితే, అంటే ఎల్లకాలం తరతరాలుగా బానిసల్లా బతకాలా? తరతరాలుగా బేదలుగా ఉండాలా? బేదరిక నుంచి ఎట్లా బయటపడతారు? మీరిచ్చే దానాల వల్ల కాదు, ప్రజాధనమైనా సరే సంపాదించే శక్తి పెరగడం వల్ల. ఎలా పెరుగుతుంది? మంచి విద్య, మంచి ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక పరిస్థితి పెరిగి ఉద్యోగాల కల్పన, సొంతంగా ఉపాధిలో చేరడం, కష్టపడి ధైర్యంగా డబ్బు సంపాదించగలగటం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, దాంతోపాటు చట్టబద్ధ పాలన, నేను సంపాదించిన రక్షణ ఉంటుంది. ప్రస్తుత రాజకీయాలపై మనతో మాట్లాడడానికి జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా ఉత్కంఠంగా అయితే నెలకొందని చెప్పొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. సార్ ఎలా చూడవచ్చు ఈ సమయంలోనే మరి ఒక సమ్మెలు, ఎస్మా ప్రయోగించడం ఎట్లా చూడవచ్చు? ఎందుకైతే ఎప్పుడైతే మన మీద అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందో, ఇది ఒక రోజులో జరిగింది కాదు. గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది, వీళ్ళందరూ కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్టు, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో వీళ్ళందరూ కూడా
చట్టపరమైన విధులు వీళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళకిచ్చే జీతాలు చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి, వీళ్ళ పని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వీళ్ళ మీద నమ్మకం లేక 4 యాప్స్, తర్వాత వచ్చేసి బుక్స్, ఇవన్నీ కూడా పెట్టి వీళ్ళ సమయం ఎలా ప్రభుత్వం వేస్ట్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మినిమం మాకు జీతాలు పెంచండి, గ్రాట్యుటీ మాకు ఇవ్వండి, తర్వాత మినీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా మేజర్ సెంటర్స్గా మీరు తయారు చేయండి, తర్వాత లీవ్ ఇవ్వండి, మెడికల్తో కూడిన లీవ్ ఇవ్వండి. ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అయిన డిమాండ్స్. సో వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధంగా ఎస్మా తీసుకురావడం ఇదంతా కూడా సరి అయిన విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. వీళ్ళందరి డిమాండ్స్, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, సర్వశిక్షా అభియాన్ వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ ఎసెన్షియల్ సర్వీసెస్. వీళ్ళు గనక పని మానేస్తే ఆ చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత మన చెత్త చూస్తున్నాం. ఇప్పుడు విజయవాడలో రోడ్లు చూసినా కూడా ఎక్కడి చెత్త అక్కడే పడింది. కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే పాదయాత్రలో వీరు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికన్నా 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని ప్రామిస్ ఇచ్చారు. నాయకులు ఎప్పుడూ కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిస్తే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. సో ఆ విధంగా చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సార్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ ఇది ఒక చర్చానీయాంశం అయిపోయింది. ఈ ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తారంటే ఒక డిబేట్స్ కూడా జరుగుతున్న వేళ సార్, దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగానే ఆ విధంగానే అన్ని నియోజకవర్గాలు కూడా మరి పోటీ చేయనున్నారా? ఏంటి అసలు కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఎన్నికల కోసం పుట్టింది కాదు జై భారత్ నేషనల్ పార్టీ. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి పుట్టిన పార్టీ ఇది. అందువల్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్లో ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలక్షన్లో భాగస్వామ్యం చేయడం అన్నది రాజకీయ పార్టీల యొక్క పాత్ర. ఆ పాత్రను కూడా జై భారత్ నేషనల్ పార్టీ నిర్వహిస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు మా క్యాండిడేట్లు కూడా చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. వారి ఎలక్షన్లో అంటే ఆర్థిక బలం కూడా చాలా వరకే ఉండాలి కదా సార్, అది ఏ విధంగా నెక్కగలను? ఇప్పటికే అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ముఖమ్ముడిగా మరి వస్తున్నాయి ఇక్కడ అధికార పార్టీని గద్దె దించడానికి. ఈ సమయంలో మీరు పార్టీ పెట్టడం, మీరు మరి ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ప్రజలు ఎంతవరకు విశ్వసించి మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం ఉంది? పర్వాలేదు. మోసం చేయాలంటే డబ్బులు కావాలి, బూటకప్ మాటలు చెప్పాలంటే డబ్బులు కావాలి. ప్రజలకు వాళ్ళ చైతన్యం గురించి చెప్పడానికి డబ్బులు అవసరం లేదు. కాబట్టి ప్రజల ఓటు యొక్క విలువ ఏంటో మేము చైతన్యం తీసుకురావడానికి పుట్టింది జై భారత్ పార్టీ. కాబట్టి మాకు డబ్బులు అవసరం లేదు. చైతన్యవంతమైన ఓటర్లు తయారు చేస్తే, చైతన్యవంతమైన ఓటర్ ఒక ఓటు వేసినా జై భారత్ పార్టీకి అది మా విజయమే అనుకుంటాం. సార్, ఇప్పటికే ఇన్ఛార్జీలో ఒక మార్పిడి వైసీపీలో చూసుకున్నట్లయితే చాలా గందరగోళ సిచ్యువేషన్ ఉంది. వివిధ పార్టీలోకి వెళ్తున్నారు, మీ పార్టీలోకి వస్తున్నట్లు కూడా ఏమన్నా సంప్రదింపులు ఏమన్నా ఉందా? మీరేమన్నా చేశారు? మేము ఎవరిని సంప్రదించాం. మా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు. చాలామంది మన యువతరం చాలామంది వస్తున్నారు. మేము మార్పు తీసుకొస్తాం, మేము జై భారత్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుందాం, వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్పాను. ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. ప్రజా జీవితాల్లో ఆమూలాగ్రమైన మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు మార్చొచ్చి వాళ్ళ ఓటింగ్ అధికారం ఎంత గొప్పదో అని తెలియజేయడానికి వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియలో మేము ఉంటాం. సార్, అధికారమే లక్ష్యంగా ఒక ఇన్ఛార్జీలు మార్పిడి అనేది జరుగుతుంది. ఇది రాజకీయం చూసుకున్నట్లయితే ఎట్లా చూస్తారు? మీ కామెంట్ ఏంటి? నిజంగానే ఒక ఇన్ఛార్జీలు మార్చిన వెంటనే అక్కడ ఆ స్థితిగతులన్నీ కూడా మారి ఓట్లు వేసే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? ఒక అధికార పార్టీ ఏదైతే ఆలోచిస్తుందో ఇదన్నీ కూడా మీ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్లయితే ఎంతవరకు ఆమోదయోగ్యం అనుకోవచ్చు? అధికారం ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు వేస్తుంది? మీ కామెంట్ ఏంటి? జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెబుతోందంటే అధికార పక్షానికి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసి అధికారం కూడా ఇవ్వకూడదంట. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. మరి 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యం ఏదైతే ఉందో అదే మీ క్యాంపెయినింగ్ అవ్వాలి. మళ్ళా ఇన్ఛార్జీలను మార్చడం, మళ్ళా మేనిఫెస్టోలు తయారు చేయడం ఇవన్నీ ఎందుకు? కాబట్టి అధికార పక్షానికి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసే అధికారం ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాలని మేము ఒక సూచన కూడా ఇచ్చాం వాళ్ళకి. ఇక్కడ జనసేన అలాగే టీడీపీ 2 పొత్తుల్లో భాగంగా అధికార పార్టీని దించడానికి ముందుకు వస్తున్నారు కదా, ఎలా చూడవచ్చు? నిజంగానే ఇద్దరు పొత్తుల్లో భాగంగా ఈసారి చూస్తారా? ఓట్లు మరి వేస్తారా 2 పార్టీలకి? ఎట్లా చూడవచ్చు? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలకు ఏం చెబుతుందంటే, ఒక డాక్టర్ మన పేషెంట్ని, ఒక వ్యక్తి ట్రీట్మెంట్కి వెళ్తే వాడిని ఐసీయూలో పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత ఈ డాక్టర్ మారిపోయి కొత్తగా వచ్చిన డాక్టర్ ఐసీయూలో ఉన్న పేషెంట్ను వెంటిలేటర్ మీద తీసిపోయాడు. కాబట్టి మీరు ఐసీయూలో పెట్టిన డాక్టర్నే మళ్ళా కోరుకుంటున్నారా, లేకుంటే మొత్తం ఈ పేషెంట్నే హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చే డాక్టర్ని మీరు కోరుకుంటున్నారా? ప్రజలు ఆలోచించారు. పేషెంట్ని హాస్పిటల్ నుంచే బయటికి తీసుకొచ్చే డాక్టరే జై భారత్ నేషనల్ పార్టీ.
కాబట్టి ఆ డాక్టర్లు ఉన్నాం మేము అందరం కూడా నిర్ణయించుకోవాలి. చివరి చెప్పండి, మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఒక అధికారులు అయితే ఇక్కడ పర్యటించడం, ఎన్నికలు కూడా వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంత్ లోపు. ఏ విధంగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఎలక్షన్ కమిషన్ కలవబోతున్నాం. మేము చేయాల్సిన డిమాండ్స్ ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నవన్నీ కూడా లెటర్ తయారైంది, రేపు వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లు పారదర్శకంగా నిర్వహించాలంటే ఏ విధంగా మీరు చేయాలని చెప్పేసి సూచనలు కూడా ఇందులో ఇచ్చాం. ఆ తర్వాత అదే చెప్పాను, ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు, ఇది కొనసాగుతున్న పార్టీ. పుట్టిన పార్టీ కాబట్టి ఇది కొనసాగుతుంది. అందువల్ల ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావడం ప్రథమంగా మేము ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అది పార్టీల రహితంగా అందరం కలిసి చేద్దాం. ఎందుకంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చింటే ఈ విధమైన అప్పులు చేసే అవకాశం కూడా ఉండేది కాదు. ప్రత్యేక హోదా తీసుకురావడం వల్ల అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ప్రజలని మోసం చేసింది. కాబట్టి ప్రజల యొక్క శక్తిని గుర్తించడానికి జై భారత్ నేషనల్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తెచ్చేటట్టు చేసుకుందామన్న కార్యప్రణాళిక రచిస్తున్నాం. 26 జనవరిలో కూడా ప్రజలందరినీ కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోమని, ఈ విధమైన బ్యాడ్జ్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జ్ ధరించండి. అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే మీ దగ్గరికి ఓట్లకు వస్తాయో వాళ్ళని ఈ బ్యాడ్జిని ధరించమనండి, ఆ శపథం తీసుకోమనండి అన్నది జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. రైట్, అది జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఇది కేవలం ప్రజల కోసం పెట్టడమే జరిగింది. ఏవైతే వచ్చిన పార్టీలు, అధికార పార్టీ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం అన్నప్పుడు కూడా చాలా వరకు చేయట్లేదు అని చెప్తున్నారు. ఇంకా గతంలో చూసుకున్నట్లయితే గతంలో పార్టీలో కూడా ఎటువంటి కార్యాచరణ, ఎటువంటి ప్రజలకు చేశారని కూడా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఈసారి జై భారత్ నేషనల్ పార్టీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతారు. సో ఆ విధంగా చైతన్యం అయ్యే విధంగా పార్టీ అడుగులు వేస్తుంది. ఇంకా చాలా మొత్తంలో కూడా పార్టీలోకి జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఎక్కువ మొత్తంలో కూడా మేము నిలబడతాం అని చెప్తున్నారు. ఇంకా కార్యాచరణ అనేది మరిన్ని రోజుల్లో కూడా ఇంకా చెప్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్, క్యూబ్ టీవీ, విజయవాడ. దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు. సో ఆయన ఒక రకమైన శైలితో రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇలా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు. అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా, తర్వాత ఈవినింగ్ అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది. ఆ తీసుకున్న నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకు ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు. అంత ఓపిక, ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. రాత్రి అయిపోయింది, 12 అయింది, ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఆయన ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణి ఉండదు. అది ఆయన శైలి, ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా, లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు, ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు,
మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అన్ని త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా, అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా. అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది అంటారంటే పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనుకడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టేబేడ సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు. కొద్ది మందిని మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారుల్ని, ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు. అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా, లేదంటే నిజంగా తప్పు చేసుకుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీ సిఐడి చీఫ్ ఏం చెప్తారంటే 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది. అంటే కొద్దిగా మంది బాధపడుతున్నారండి. అంటే ఇది అది చేసున్నా సరే ఇంకేదన్నా చేయాల్సింది ఇలా జైలు పంపించకుండా అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు నిర్ణయం చేస్తుంది. ఇవన్నీ కూడా కోర్టు ముందు వారి న్యాయవాదులు, అలాగే ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా చాలా వివరంగా, అందులో ఆ సంబంధిత జడ్జి గారు చాలా సమయం వెచ్చించారు అని చెప్పి విన్నాం. కాబట్టి ఇవన్నీ లోతుగానే కొంత పరిశీలన అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చట్టం ముందు మనందరం ఒకటే కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను అనేది ఏంటంటే